హాయ్. అసలు టెక్నాలజీ అనేది మన లైఫ్‌ని ఈజీ చేయడానికి ఉంది. కానీ ఇండియన్ పేరెంట్స్ దాన్ని ఎట్లా వాడతారో తెలుసా? వెయిట్. నేను చెప్పడం ఎందుకు మీరు కూడా చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఏంటి? నాకు 20 లాక్స్ లాటరీయా? వెంటనే భూములన్నీ కొనేయాలి. హలో, రాజు, అక్కడ భూమి ఉందన్నావు కదా, అది అది బుక్ చేసేయి, రేపు కొంటున్నాం మనం దాన్ని. సరే, భూమి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పైసలు మిగులుతాయి కాబట్టి ఒక ఇల్లు కూడా కొనుక్కుంటే బెటర్. ఇల్లు కూడా బుక్ చేసేద్దాం. హలో శర్మ, ఆ రోజు ఇల్లు ఒకటి అమ్మకంకి ఉందన్నారు కదా, అది అది మేము కొంటున్నామని మాట్లాడండి, రేపు వచ్చి నేను పైసలు ఇస్తా. ఓకే. ఇల్లు కొనేసినాం, భూమి ఒకటి కొనేసినాం. హలో, ఇప్పుడే నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది, ఇట్లా లాటరీ వచ్చింది 25 లక్షలు. అయితే దానికి ఫస్ట్ ఒక 5 లక్షలు మన డిపాజిట్ కడితే తర్వాత 25 లక్షలు మనకు వస్తాయంట వెంటనే. అవన్నీ ఫేక్ ఉంటాయని అట్లనే చెప్తారు వాళ్ళు. అట్లేం ఉండదు, నీకేం తెలియదు, నువ్వు ఫోన్ పెట్టే ఫస్ట్. అరే నాన్న విను ఇది విను, ఎవరు నేను చెప్పకు. చెప్పేది అవన్నీ ఫేక్ ఉంటాయి, నమ్మకు. ఇప్పుడు ఈ భూమి ఇంకా ఇల్లు ఇచ్చి మా ఇంట్లో వాళ్ళని సపరేట్ చేయాలి. నీది ఒక మంచి ఫోటో పంపి, అది అది స్టేటస్ పెడతా. ఈరోజు నీ బర్త్డే కదా, ఫాస్ట్గా పంపి. ఇది పెట్టాలా? కొంచెం బర్త్డే స్టేటస్ పెట్టి నువ్వు. దాని కింద హ్యాపీ బర్త్డే అని రాయి. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అని రాయి. దానికి ఒక పాట పెట్టు, మంచి పాట, బర్త్డే పాట పెట్టు. ఇది బాగుంది. ఇది ఇప్పుడు ఇదే స్టేటస్ మా గ్రూప్ వాళ్ళకు పెట్టు, మా మహిళా సంఘం గ్రూప్లో పెట్టు. హలో, చెప్పండి, పంపించినారా? సర్టిఫికేట్ పంపించమన్నా కదా మీకు. ఓకే ఓకే, నేను చూస్తాను, నేను చూసి చెప్తాను మీకు, ఓకేనా? ఈమెయిల్కి పంపిస్తారంట, వాట్సాప్లో పంపిస్తే ఏమవుతుంది? ఈమెయిల్ నాకు ఇప్పుడు చెక్ చేయడానికి ఎట్లా వస్తుంది? ఈమెయిల్ ఇది లాగినా, ఎప్పుడు యూజ్ చేయలేదు ఈమెయిల్, ఇప్పుడు లాగిన్ అడిగింది. ఓకే, లాగిన్ అయిదాం. పాస్వర్డా? పాస్వర్డ్ ఏంటి? ఎర్రర్ వస్తుంది. పాస్వర్డ్ ఏం పెట్టుంటా నేను? వాళ్ళు అడుగుదా? అరే ఇగో ఈమెయిల్ పాస్వర్డ్ అంట, చూసి నాకు కొంచెం వస్తలేదు. నువ్వే కదా ఫోన్ చూస్తున్నా, నా ఫోన్ ఏమేమో గెలుపుతారు. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, ఏం పాస్వర్డ్? ఒక్క పాస్వర్డ్ గుర్తుంటుంది మీకు, మళ్ళీ చదువుతారు అంతగానం. ఇప్పుడు నాకు పాస్వర్డ్ ఇదంతా లాగిన్ చేసి, నాకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈమెయిల్లో ఉంది. ఇప్పుడు ఎట్లా తీయాలి? ఇంకొకసారి నా ఫోన్ ఎవ్వరు ముట్టుకోకండి. ముందు ఇట్లానే నువ్వు ముట్టుకుంటే సైలెంట్లో ఆడుతుంది ఫోను. ఈ పాస్వర్డ్ నాకు తెలియదు మామ. ఇగో నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, నీ ఫోన్లో నుంచి పిన్నికి ఫోన్ చేసి ఇప్పుడు వేస్తా, 2 నిమిషాలు మాట్లాడిస్తా. హలో, చెప్పు. అయితే అవునా? 2,000 years later. అవునా? అట్లా కాదు, అట్లా కాదు. అయితే అవునా?
ఏం చేయలే నేను, ఇలా టమాటా చారు చేసిన నేను అంతే. నువ్వేం చేసినావు? ఫోన్ అని నా వెనక తిరుగుతున్నాడు. నీకు 2 నిమిషాలు మాట్లాడనియరు నన్ను. ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటారు. పుట్టుతో ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ అని నా వెనక తిరుగుతున్నారు. మనం ఎప్పుడో ఒకసారి మాట్లాడతాం, దానికి ఇట్లా చేస్తున్నారు. సరే నేను మళ్ళీ చేస్తా. ఫోన్ అని నేను నిల్చున్నాడు అప్పటి నుంచి. ఎవరిది కొత్త నెంబర్? బ్యాంక్ అని చూపిస్తుంది. హలో. హలో సార్, మీరు రామకృష్ణ గారా? అవునండి, నేనే. చెప్పండి. సార్, మేము దూపిడి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. అక్కడ అకౌంట్ ఉందా మీకు? అవునవును, మొన్ననే ఒక అకౌంట్ తీసినాం, అందులో పైసలు ఉన్నాయా? వెరిఫికేషన్ కోసం ఓటీపీ పంపిస్తారు, వచ్చిందా అండి అవునా? మీకు? ఓటీపీ అట్లేం రాలేదండి. ఇప్పుడు వస్తుంది, మీరు నెంబర్ చెప్పండి. అవునా? ఓటీపీ రావాలంటే మా నెంబర్ చెప్పాలా? అవును సార్, చెప్పాలి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే రాసుకొని చెప్తా, మళ్ళీ చేస్తా మీకు. నెంబర్స్ అవన్నీ ఒక దగ్గర రాసుకుంటా. ఓకే సార్. నెంబర్స్ ఎక్కడ ఉన్నాయని వెతకాలి ఇప్పుడు. ఈ బ్యాంక్ వాళ్ళు ఏందో డైరెక్ట్ కలవకుండా ఇట్లా ఫోన్ చేస్తారేందో. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. మళ్ళీ చేద్దాం వాళ్ళకు. హలో. ఇందాక నెంబర్స్ అడిగింది కదండి, చెప్తా వినండి. ఏమేమి చెప్పాలి? ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది. పాన్ కార్డు కూడానా? పాన్ కార్డ్ నెంబర్ కూడా ఉంది. ఇంకా ఏం నెంబర్ కావాలి? బ్యాంక్ పిన్నా? బ్యాంక్ పిన్, ఓకే. నెక్స్ట్? అవునా? మా ఫ్యామిలీ వాళ్ళు అదేం అవసరం లేదా? నాది ఒక్కరిదేనా? ఓకే ఓకే, ఫస్ట్ నాది తర్వాత వాళ్ళదా? ఓకే ఓకే. రాసుకోండి. 2345 12 అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్ద బ్యాంక్స్ మాకు కాల్ చేయడం చాలా చాలా మంచిదండి. హ్యావ్ ఎ గుడ్ డే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత పెద్ద బ్యాంక్ అయి ఉండి మనకే కాల్ చేస్తుందంటే ఇంత మంచి బ్యాంకు. హలో. శర్మ గారు, మీకు ఒక విషయం చెప్పాలా? ఇందాకే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినారు, ఇట్లా ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ తీసుకున్నారు. మీకు కూడానా? అయ్యో, అట్లా ఫ్రాడ్ జరుగుతుందండి ఈ మధ్య. అవునా? అది ఫ్రాడా? లేదు, బ్యాంక్ నేమ్ కరెక్టే చెప్తున్నారు. అదే అండి, వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి, బ్యాంక్ నేమ్స్ డీటెయిల్స్ అవన్నీ. నేను వెంటనే చూపిస్తాను అకౌంట్ ఫ్రీజ్ చేయించండి. ఎవరో వచ్చినట్టున్నారు, నేను చూస్తా ఆగండి. నేను మళ్ళీ చేస్తా ఆగండి. ఎవరు కావాలి? కొరియర్ వచ్చింది సార్. ఎవరి పేరుంది చూపించండి. మాదే ఇది. పైసలు ప్రీపెయిడ్ ఉంది కదా. ఓకే. ఓటీపీ చెప్పండి. ఓటీపీ అట్లాంటివి ఏం చెప్పావు? ఇందాకే చెప్పినావు. ఇంతసేపు ఓటీపీ అని చెప్పి ఎవరు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి స్కామ్ చేస్తున్నారంట. ఓటీపీ అట్లాంటివి ఏం అడగకపో, అంటే నీ కొరియర్ నువ్వు తీసుకోపో, మాకు ఓటీపీ వద్దు, ఏమొద్దు, తీసుకోపో. క్యాన్సిల్ చేయాలన్నా ఓటీపీ కావాలి సార్. ఓటీపీ అయితే చెప్పాం బాబు, తీసుకోపో, నువ్వే తీసుకోపో. బయట పెడుతున్నావు, నువ్వు తీసుకోపో, మాకు వద్దు, పార్సల్ వద్దు, ఏమొద్దు, ఫోన్ కనుపో. ఓటీపీ అని అందరినీ మోసం చేస్తారు. మీరు కూడా ఎవరికి ఓటీపీ షేర్ చేయకండి. ఓటీపీ ఎవరైనా ఓటీపీ డెలివరీ వాళ్ళు ఓటీపీ అడిగినా కూడా ఇవ్వద్దని అన్నారు ఇప్పుడే మా శర్మ. అందరూ చెప్పారు నాకు జాగ్రత్తలు. మళ్ళీ మోసం ఎవరు చేస్తారు? ఓటీపీ ఓటీపీ. ఇగో ఆ రోజు సోమవారం రోజు ఒక దేవుని పాట చూసినాం కదా, ఆ ఆంటీ పెట్టింది కదా, అది నాకు తీసి ఇప్పుడు అది నేను స్టేటస్లో పెడతా. అబ్బా ఏదమ్మా, ఆ రోజు సరోజ ఆంటీ పెట్టిందా? ఇగో తీసుకో. ఇట్లనే రోజుకొక పాట, దేవుని పాట నాకు ఇట్లా డౌన్లోడ్ చేసి నేను పెట్టుకుంటా. రోజు ఒకటి పెడితే పుణ్యం వస్తుంది, తెలుసా నీకు? స్టోరేజ్ ఫుల్ అవుతుంది. పూజ చేసినంత ఇది స్టేటస్ పెడితే. ఆంటీ వాళ్ళు ఎట్లా పెడతారు? వాళ్ళ కూతురు వాళ్ళు ఎట్లా పెడతారు? నువ్వు కూడా అట్లా పెడితే బాగుంటుంది. ఎప్పుడు ఫోన్ చూడడం కాదు, అప్పుడప్పుడు స్టేటస్ పెట్టాలి దేవుంది, అప్పుడే భక్తి ఉందని అనుకుంటారు అందరూ. అవన్నీ నాతోనూ కావమ్మా అని డౌన్లోడ్ చేసి నాకు ఇట్లా గుడ్ మార్నింగ్ మెసేజ్ అవి కూడా డౌన్లోడ్ చేసి నేను రోజు పెట్టాలి అవి.
గ్రూప్లా నీ ఫోన్ స్టోరేజ్ అంతా ఫుల్ అవుతుంది, నీ ఇష్టం తీసుకో అమ్మా. అన్నీ చేసినావు కదా. సరే, ఇప్పుడు ఆ లలిత అంటే స్టేటస్ ఎట్లా తిరగాలో చూపి నాకు. మంచి మంచి పాటలు పెడతాయి, అవన్నీ నేను డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుందా ఇందులో? డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుందా? డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సరే మరి, నేను రోజు పెడతా, నువ్వు కూడా పెట్టు. ఓకే గూగుల్. Set my alarm for 10 a.m. tomorrow morning. Okay, alarm at 10 a.m. is set. ఓకే గూగుల్. Play my current favorite song for me. షూర్, ప్లేయింగ్ యువర్ కరెంట్ ఫేవరెట్ సాంగ్. ఏంది ఈ బాక్స్ మాట్లాడుతుంది? అందరితోనూ మాట్లాడుతుందా? ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఏమన్నా బటన్స్ ఉన్నాయా? హలో, వినిపిస్తుందా? ఎవరు లోపలుంది? ఇది మాట్లాడుతుందా ఏంది? రెస్పాండ్ అయితే లేదు. ఇందాక అమ్మాయి మాట్లాడితే రెస్పాండ్ అయింది. హలో. అట్లా కాదు నాన్న, ఓకే గూగుల్ అని చెప్పాలి. ఓకే గూగుల్. హాయ్. హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? అంటే ఇట్లా కూడా మాట్లాడుతుంటారు అనమాట. ఈ పద్య మిషన్ కూడా మాట్లాడుతుంది అనమాట. నైస్. ఎప్పుడు ఆ ఫోన్ చూస్తూనే ఉంటావా? ఫోన్ ఇక్కడి ఫస్ట్. రోజు మొత్తం చూస్తావు, రాత్రి మొత్తం చూస్తావు. ఫోన్ ఇంకొకసారి ముట్టుకోకు నువ్వు. ఇప్పుడు చూడు ఫోనే చూస్తారు. ఫోన్ 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 రోజంతా ఫోన్. గుడ్ మార్నింగ్ వాట్సాప్లో వెళ్దాం. ఓ షట్, ఇది ఇప్పుడే చూస్తేనే నిన్న నైట్ చూడాల్సింది. అందరికి షేర్ చేద్దాం. వాడు చూడాలి ఫస్ట్, నన్ను ఫోన్ చేసి చెప్దాం. హలో, నీకు ఇప్పుడే వాట్సాప్లో ఒక ఇమేజ్ పెట్టినా చూడు, అది 10 మెంబర్స్కి షేర్ చేయి. వెంటనే ఫాస్ట్గా చేయి. ఎందుకు అవన్నీ అడగకు. అది షేర్ చేస్తే రేపే మన కష్టాలన్నీ తీరిపోతాయని ఉంది. అర్జెంట్గా నువ్వు వాళ్ళని షేర్ చేయి. షేర్ చేయకపోతే మళ్ళీ నీకే బ్యాడ్ లక్ వస్తుంది. నువ్వు షేర్ చేయాలి కాబట్టి నాకు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడే అందరికి షేర్ చేయను. బ్యాడ్ లక్ నుంచి బతికిపోయినా. ఇట్లాంటివి షేర్ చేయకపోతే ఇక బ్యాడ్ లక్కే బ్యాడ్ లక్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ. ఇంకా ఏమేమి మెసేజ్లు ఉన్నాయి? అందరూ ఫోటోలు దిగి వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నారు. నేను కూడా మంచిగా ఒక ఫోటో దిగాలి. ఇది బాగుందా? ఇట్లా ఒకటి దిగితే బాగుంటుంది. ఇందులో నా చెయ్యి వస్తుంది. ఇది బాగుంది. ఇంకొకటి దిగాలి, ఇట్లా సైడ్ నుంచి ఇట్లా దిగితే బాగుంటుంది. ఇది కూడా బాగుంది. ఇలా దింపితే బాగుంటుంది. ఇప్పుడు నేను కూడా స్టేటస్లో పెడతా. అందరు గ్రూప్స్లో పెడుతున్నారు, నేను కూడా స్టేటస్లో పెడతా. ఇప్పుడు ఫొటోస్ అన్నీ దిగిన ఇవన్నీ డీపీలో కూడా పెట్టాలి. ఏం వంట చేయాలో ఏమో, ఏం కూరగాయలు లేవు. ఉన్నదంతా నేను ఏదైనా చేద్దాం ఇప్పుడు స్పెషల్గా. చూస్తా యూట్యూబ్లో ఏమైనా ఉంటుంది. రుచికరమైన కూర చేయడం ఎలా? ఉల్లిపాయలు టమాటాలతో. పాయసం చేయడం ఎలా? అందులో సగ్గుబియ్యం వేయడం ఎలా? రుచికరమైన తెలుగు ఇంటి వంటలు. బంగాళదుంప కూర చేయడం ఎలా? బంగాళదుంప లేనప్పుడు. పెరుగు తోడు లేదు, తోడు లేకుండా పెరుగు చేయడం వచ్చా? పాలు విరిగిపోయినప్పుడు ఏమేం చేయొచ్చు?
బెల్లంతో చేసే రుచికరమైన స్వీట్ పదార్థం ఏంటి? ఈరోజు కార్తీక దీపం సీరియల్. డాడీ కొంచెం హాట్స్పాట్ నాది నెట్ అయిపోయింది, లాగిన్ అవ్వాలి నేను. హాట్స్పాట్ లేదు, ఏం లేదు పో. మీది 5G వస్తుంది, ఇవ్వండి డాడీ నాకు. అట్లేముండదు, హాట్స్పాట్ నాకు కావాలి, తర్వాత నెట్ నాకు కావాలి చాలా. నువ్వు పో, సతాయించకపో, వార్తలు చూసుకోవాలి పో. వార్తలకు కూడా వస్తుంది ఈ డాడీ. అవును, ఎక్కడ జాయిన్ చేద్దాం నెక్స్ట్? అసలే వానికి ఏం రాదు, మరి రిజల్ట్స్ కూడా చూసినారు కదా ఎట్లుందా. వేరే మెసేజ్ వచ్చింది. మళ్ళీ లాక్డౌనా? మళ్ళీ లాక్డౌన్ ఏంది? ఇంపార్టెంట్ విషయం. ఓహో, విన్నావా? ఇది విన్నావా? మళ్ళీ లాక్డౌన్ అంట, ఏదో వైరస్ వచ్చిందంట యూఎస్లో. ఇంకా వీళ్ళు చదువు వచ్చినట్టే. చదువు రాదంటే మళ్ళీ లాక్డౌన్లు అవన్నీ వాడితే ఇంకా వీళ్ళు చదివినట్టే. నేను నీకు ఫార్వర్డ్ చేస్తున్నా చూడు, ఫార్వర్డ్ చేస్తున్నా, స్టేటస్లో పెట్టు, అందరికి తెలియాలి. పెట్టు, నేను కూడా పెడుతున్నా, ఈ గ్రూప్లో పెడుతున్నాను. మా యూత్ గ్రూప్ ఉంది, అందులో పెడుతున్నా. నువ్వు కూడా మీ దాంట్లో గ్రూప్కి అలా పెట్టు, ఈ విషయం అందరికి తెలియాలి. ఇది వాట్సాప్ వచ్చింది, అయినా కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. వాట్సాప్లో మనం మంచి మంచి గ్రూప్స్ ఫాలో అవుతాం, వాళ్ళందరూ ఇంపార్టెంట్ విషయాలన్నీ పెడుతుంటారు ఫస్ట్ మనకే అని. ఆ ఫార్వర్డ్ మెసేజ్లని నమ్మొద్దు, అవన్నీ ఫేక్ ఉంటాయి తెలుసా నాన్న. అట్లేముండదు, అది ఫేక్ ఏం కాదు. ఈ గ్రూప్ని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, నాకన్నీ చెప్పకు. ఫస్ట్ నీ చదువు మీద దృష్టి పెట్టు పో. అసలే కరోనా వస్తుందంట చూడు. ధూమ్ ధామ్ షాపింగ్ మాల్లో భారీగా నడుస్తున్న డిస్కౌంట్లు, ఇప్పుడే త్వరపడండి. అవునా, ఎక్కడిది? ఆన్లైన్ సదుపాయం కలదు. మంచి చీరలా? గ్రూప్లో పెడదాం. హలో, నీకు ఒక చీరది ఫోటో పంపించిన, అది 90% డిస్కౌంట్ ఇస్తున్నారంట, దాన్ని ఆర్డర్ చేయి ఇప్పుడే. ఇంకా 2-3 చీరలు పంపిస్తా, అవన్నీ ఆర్డర్ చేయి. ఈ బ్లౌజ్ కూడా బాగుంది, ఇది కూడా, ఈ డిజైన్ కూడా బాగుంది. ఇవన్నీ పెట్టుకుంటే తర్వాత ఉపయోగపడతాయి. ఆర్డర్ చేసినావా? ఇంతసేపు అయింది, మెసేజ్ ఏం రాలేదు. అవన్నీ ఫేక్ అని చూపిస్తుందమ్మా. అవన్నీ ఫేక్ ఏమి ఉండవు, ఫోన్లో చూపించేవన్నీ కరెక్టే. నేను కనుక్కున్నాను, అదంతా ఫేక్. నేనే ఆర్డర్ చేసుకుంటాను, ఫోన్ పెట్టే. చూసినారా వీడియో ఎట్లుంది? మీ ఇంట్లో కూడా ఇట్లా జరుగుతుందా? పేరెంట్స్కి ఫోన్ హ్యాంగ్ అయినా, వాళ్ళ ఛార్జింగ్ అయిపోయినా, వైఫై పనిచేయకపోయినా వాళ్ళ పిల్లల మిస్టేకే ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఏఐని మొత్తం ఎట్లా నమ్ముతున్నారు అంటే అసలు మనల్ని కూడా అతను నమ్మరు. సో ఇవి మా ఇంట్లో జరిగే, అంటే మాక్సిమం అందరి ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్. మీకు ఏమైనా రిలేటబుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంగళవారం కలుద్దాం. బాయ్.